లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇది కానీ ధిక్కరించారంటే ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి నుంచి మేము నాన్ కోఆపరేషన్ కాల్ ఫర్ చేస్తాం. బట్ ఆ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు రానివ్వను కూడా. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, మాకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగైనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగైనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదా? నా జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు. మీరు మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మాణిక్ భాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాటే కలిగినారు మీరిద్దరు. ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్. అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. కరెక్ట్గా 30 years అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి. లెజెండ్స్ ప్రెసిడెంట్స్గా చేశారు. అప్పుడు ఆలోచించలే వాళ్ళు ఇలాగ తయారవుద్దని. బట్ కుటుంబం పెద్దదయ్యేసరికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రూల్స్ మేబీ 10 yearsకి పనికొస్తాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా మార్చాలి. ఎవ్రీ రూల్ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ కండిషన్స్. అంతేగాని ఇప్పుడు రెడెండెంట్ రూల్స్ కొన్ని ఉన్నాయి. మా బైలాస్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి విచ్ లీగల్ ఒపీనియన్ తీసుకొని అవి తీసేస్తున్నాం. అది ఏజిఎంలో పెట్టి తీసేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి ప్రతి మెంబర్ అన్న రూల్ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ప్రెసిడెంట్ బాగానే ఉంది, రేపు ఇంకెవరో ఒక్కరు వస్తారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు నాన్నగారి దగ్గర కానీ, బాలకృష్ణ గారి దగ్గర కానీ, నాగార్జున గారి దగ్గర కానీ వెళ్ళి మీరు నెలకు 100 రూపాయలు కట్టాలి అని కూర్చుంటారా? కట్టకపోతే తప్పు. సో సచ్ రూల్స్ విచ్ ఆర్ నాట్ రైట్. ఇన్ స్పిరిట్ ఇట్ కెన్ బీ గుడ్, బట్ ఇట్స్ రిడెండెంట్. సో అలాంటివి కొన్ని తీసేసాం. ద రీజన్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్సో అండ్ మేకింగ్ ఇట్ స్ట్రిక్ట్. ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులు అయితేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి. అండ్ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా, ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్. ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చాను. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక, ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళ నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు కరెక్టే, కానీ చేయాలని ఉత్సాహం ఉంది.
అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కుర్రతనంలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి జంప్ చేసి తన్నాను. సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి, కాలు మడతపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలే నేను. ఆ తర్వాత లండన్ వెళ్ళాం, లివర్పూల్, అక్కడ మినస్కా స్టేర్ అయిందన్నారు, దానికి ఆపరేషన్ జరిగింది. సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు. అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి, మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళందరి యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జీలు గిజ్జీలు వచ్చేస్తాయి, ఇంత బాసుమతి ఇది వస్తుంది ఇది. ఆ టైంలో ఆయన 2 బ్రదర్ కూర్చోన్నారు, భయంగానే కూర్చుంటాం కదా ఆయన పక్కన. ఆయన ఒక బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేం. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ డంతో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెరుచుకుంటాయి విన్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామని ఇలా ఉండి అనుకుని నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో. ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారంటే, ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది. ఆయన అలా కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు. ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం. అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మంచి బాటిల్ కనబడితే ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. అప్పుడు ఆయన తీసుకున్నా నేను పక్కన కూర్చుని ఆయనతో కబుర్లు చెప్తుండేవాడిని. ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాటలన్నీ కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అట్లాగా ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత ఇంత కాదు. ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి. ఆయన మంచి అందగాడు, ఆజానుబాహుడు, మంచి ముఖవర్చస్సు ఉన్నవాడు. అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది. అది ఒకసారి ఆయనతో కలిసి మేము 14 సినిమాల దాకా చేసాం, చిన్న చిన్న బిట్లు. ఆ టైంలో నన్ను నేను నిలదొక్కుకోవడానికి, నన్ను నేను పెపప్ చేసుకోవడానికి, నన్ను సమాయత్తం చేసుకోవడానికి, నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని, ఆయన ఆజానుభావుడు, నేను ఇంతే, కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని. అది ఒక స్టైల్ అయిపోయింది, ఒక ఇదే. అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండే, కొంచెం ఇలా దాన్ని కాదు అనిపించుకోవచ్చుగా ఇలా పైకి లేపేవాడిని. అది నాగేశ్వరరావు స్టైల్ అయింది. అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని, అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు, కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం. అది నాకు అక్కడే నాగేశ్వరరావు నేను తెలుసుకున్నాను. ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది, నాది కొంచెం పిల్లగా ఉంటుంది. దానికి తక్కువగా అంటాను ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని, జనాలకు బ్రహ్మాండంగా ఉండేది. అని అట్లాగా ఆయన నుంచి బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు. నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి, బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి, మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు. అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనతను గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత, అది అత్యంత అవసరం. దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ. అలాగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైనటువంటి అవకాశం.
అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు. సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవటం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం, ఆ అవకాశాన్ని యాలగడ్డ మన లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వటం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను.